బీజేపీయేతర పార్టీల అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బుల్డోజర్ రాజ్ నడుస్తోంది అనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ సార్. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇక్కడ బుల్డోజర్ రాజ్ నడుస్తోంది, తెలంగాణను మరో బుల్డోజర్ రాజ్ కానివ్వద్దు అని చెప్పి కేటీఆర్ ఖర్గేకు ఒక సూచన చేశారు సార్. తెలిసి ఒక లేఖ కూడా రాసినట్టున్నారు. సో ఆ బుల్డోజర్ రాజ్కి ఈ బుల్డోజర్ రాజ్కి ఏదైనా డిఫరెన్స్ ఉందా? ఆ పాలిటిక్స్కి ఈ పాలిటిక్స్కి? దానికన్నా ముందు 2014 తర్వాత అయ్యప్ప సొసైటీ కన్వెన్షన్కి బుల్డోజర్ పోతుందని చెప్పి మళ్ళీ ఎందుకు పోలేదు దానికి చెప్పాలి, కేటీఆర్ చెప్పాలి సార్. అంతే కదా మరి. అప్పుడు అయ్యప్ప సొసైటీలో కన్వెన్షన్లో కొంచెం మొదలు పెట్టారు కదా. మరి నిన్న ఈటల రాజేందర్ అప్పుడు ఆర్థిక మంత్రి అన్నాడు కదా క్లియర్గా, అప్పుడు మొదలుపెట్టి డ్రామా ఆడారు, తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు అన్నాడు కదా, ఆయన ఆర్థిక మంత్రి కదా. దాన్ని ఎందుకు ఎవరు కౌంటర్ చేయలే? ఇంతవరకు ఏ బీఆర్ఎస్ నాయకుడైనా ఈటల రాజేందర్ ఒక పెద్ద ఆరోపణ చేశాడు. ఎందుకంటే మిగతా వాళ్ళు ఆరోపణ చేయడం వేరు, ఈటల రాజేందర్ ఆరోపణ చేయడం వేరు. ఈటల రాజేందర్ పోతే ఫైనాన్స్ మినిస్టర్ ద క్యాబినెట్. సో ఇది జరిగినప్పుడు అంటే ఆయన మంత్రిగా ఉన్నారు. సో ఆయన నిన్న క్లియర్గా అన్నారు కదా, మన ఆస్మత్పేట చెరువులో మాట్లాడిన సమయంలో గత ప్రభుత్వంలో కూడా వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా ఇలాంటి డ్రామాలు చేశారు, తర్వాత ఆగిపోయింది, ఏం జరిగిందో తెలుసు అని అన్నాడు ఆయన. మరి దానిపైన ఇంతవరకు బీఆర్ఎస్ లెక్క రియాక్ట్ అయినట్లేరు. మరి రాజేంద్ర గారు ఏమంటున్నారు మీరు అని ఆ రియాక్ట్ అయితే మాకు విషయం బయటపడేది కదా. ఇక బుల్డోజర్ రాజ్యము యూపీలో జరుగుతున్న దానికి తెలంగాణలో జరుగుతున్న ఒక మౌలికమైన తేడా ఉంది. యూపీలో ఏంటంటే ఒక నేరం జరిగినప్పుడు సహజంగా ప్రక్రియ ఏంటి, ఆ నేరస్తుని పైన పోలీసులు కేసు పెడతారు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, కోర్టులో విచారణ చేస్తారు, కోర్టులు న్యాయమూర్తి శిక్ష విధిస్తారు, న్యాయమూర్తి విధించినటువంటి శిక్ష ఫైనల్. కానీ ఏం జరుగుతుంది, ఇప్పుడు ఒక నేరం జరిగింది అనుకోండి, వెళ్ళి ఆ నేరాస్తునికి సంబంధించిన ఆస్తులు కూలగొట్టేస్తున్నారు బుల్డోజర్ పెట్టి. ఇది బుల్డోజర్ రాజ్యం అంటే. ఎందుకంటే న్యాయమూర్తి ఇవ్వాల్సిన ఆదేశాన్ని ఒక నేరుగా ఎగ్జిక్యూటివ్ చేస్తుంది, తర్వాత ఒక నేరస్తునికి సంబంధించిన ఇల్లు కూలగొడతారు. ఒక నేరస్తుడే నష్టపోడు కదా. ఆ నేరస్తుని భార్య ఏం చేసింది తప్పు, ఆ నేరస్తుని బిడ్డలు ఏం చేశారు తప్పు. మీరు నేరస్తుని శిక్షించండి, నేరస్తుని జైల్లో పెట్టండి, నేరస్తుని శాశ్వతంగా జైల్లో పెట్టండి, అభ్యంతరం లేదు. కానీ ఒక నేరస్తుడు తప్పు చేశాడని వాడు ఇల్లు కూడా కొడితే ఆ బిడ్డలు ఏం అన్యాయం చేశారు. ఒక 2 ఏళ్ళ బిడ్డ ఉంటుంది, 3 ఏళ్ళ కొడుకు ఉంటాడు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏమైనా నేరం చేశారా? సో ఆ కుటుంబం మొత్తాన్ని ఇలా శిక్షిస్తావు నువ్వు, ప్రశ్న అక్కడ. అందువల్ల రూల్ ఆఫ్ లా ఉండాలి, రూల్ ఆఫ్ బుల్డోజర్ ఉండకూడదు. ఇక్కడ హైడ్రా అనేది ఒక చట్టం ద్వారా హైడ్రా అనేది ఒక ప్రభుత్వ నిర్ణయం ద్వారా ఏర్పడిన ఒక వ్యవస్థ. పోనీయండి, హైడ్రా చట్టబద్ధమైన వ్యవస్థ కాదు, చట్ట విరుద్ధమైన వ్యవస్థ అని బీఆర్ఎస్ కనిపిస్తే బీఆర్ఎస్ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళచ్చు. ఇది ఇల్లీగల్ ఇన్స్టిట్యూషను, అన్కాన్స్టిట్యూషనల్, హైడ్రా రాజ్యాంగ విరుద్ధము, హైడ్రా చట్ట విరుద్ధము, ఆ ప్రజల మానవ హక్కుల్ని ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తుంది అని బీఆర్ఎస్ హైకోర్టుకి వెళ్ళచ్చు. వెళ్ళిందా? లేదు. పోనీ హైడ్రా ఏర్పాటును బీఆర్ఎస్ సమర్థిస్తుందో వ్యతిరేకిస్తుందో నాకు చెప్పమనండి, ఇంతవరకు లేదు. క్లారిటీ ఉందా మీకు ఏమైనా? అసలు బీఆర్ఎస్ వైఖరి ఏంటి, బీజేపీ వైఖరి ఏంటి? హైడ్రా ఉండాలా వద్దా నాకు చెప్పండి. హైడ్రా ఏర్పాటు రైటా రాంగా, దానికి ఆన్సర్ లేదు. హైడ్రా కూల్చివేతలపైన కూడా క్లారిటీ లేదు. ఎందుకు లేదు అంటే దాన్ని ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి. ఒకవైపు మేమే కూలుస్తామంటున్నారు. ఇప్పుడు కేటీఆర్ ఏమన్నాడు, నా ఫ్రెండ్ లీజ్ తీసుకున్నాను నేను ఫామ్ హౌస్, ఒకవేళ అది ఎఫ్టీఎల్లో ఉన్నదని చెప్పండి, నా ఫామ్ హౌస్ మేమే కూల్చుకుంటామన్నాడు కదా. అంటే మరి ఇది బుల్డోజర్ రాజ్యం కదా. అంటే బుల్డోజర్ ప్రభుత్వం అవసరం లేదు, నా బుల్డోజర్ పోయి కూలుస్తా అంటున్నాడు కదా. మీరు కూల్చడానికి రైట్ అంటున్నారు, మీరు కూల్చడం రైట్ అన్నప్పుడు బుల్డోజర్ రాజ్యం ఎట్లయితుంది? మీరు ఎక్కడన్నా అన్యాయంగా కూలిస్తే, అంటే ఎఫ్టీఎల్లో లేకపోయినా కూలిస్తే అది అప్పుడు బుల్డోజర్ రాజ్యం అవుతుంది. ఎఫ్టీఎల్ లోపల కూలిస్తే బుల్డోజర్ రాజ్యం కాదు. పోనండి, ఈ ఎఫ్టీఎల్ లోపల ఉండి పేద మధ్యతరగతి వాళ్ళపైన విచక్షణారహితంగా వెళ్ళి కనుక కూలిస్తే ఖచ్చితంగా అది బుల్డోజర్ రాజ్యం అయితే మనం తప్పు పట్టాలి. కానీ కన్వెన్షన్ అనేది కేసీఆర్ సమయంలోనే కదా నోటీసులు ఇచ్చింది. సో కేసీఆర్ సమయంలోనే కదా దాన్ని కూలుస్తామని చెప్పింది. అసలు నాగార్జున కన్వెన్షన్ కూల్చేంత వరకు ఎవరు అభ్యంతరం చెప్పలే. ఎక్కడ నాగార్జున కన్వెన్షన్ కూల్చిన తర్వాత అభ్యంతరం పోనీయండి. కన్వెన్షన్ కూల్చివేస్తే మీకు బుల్డోజర్ రాజ్యం అనిపించింది, కేటీఆర్ సమర్థించాడు నాగార్జున. ఇది కేటీఆర్ ఎక్కడన్నా మీరు బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా అక్కడే నాగార్జున మద్దతుగా వచ్చారా?
ఒక్కరు కూడా మీరు చూడండి, అక్కడే నాగార్జున మద్దతుకు ఏ రాజకీయ పార్టీ నాయకుడు వెళ్ళాడు చెప్పండి? ఏ రాజకీయ పార్టీ కార్యకర్తలు వెళ్ళి నాగార్జునకు మద్దతు ప్రకటించారు చెప్పండి? మరి అదనే చెప్పండి. అంటే మీరు అటా ఇటా ఎటున్నారో తేల్చకుండా ఉంటారు ఏంటి? మీరు నాగార్జున వైపు అని ఉండాలి, హైడ్రా వైపు అని ఉండాలి. మేము నాగార్జున వైపు ఉండము, కానీ హైడ్రాని తెలుస్తాం. అంటే ఇది ఎక్కడ రాజకీయమే? నాకు అర్థం కాని విషయం. అందువల్ల ఖచ్చితంగా మొదలు క్లారిటీగా చెప్పాలి, అసలు హైడ్రా పట్ల మీ అభిప్రాయం, మీ వైఖరి ఏంటి ఒక రాజకీయ పార్టీగా? హైడ్రా అనే వ్యవస్థ సరైందా కాదా? 2, హైడ్రా చేస్తున్న చర్యలు సరైనవా కావా ప్రాసెస్? 3, హైడ్రా ఎంచుకున్న పని అంటే అక్రమ నిర్మాణాలు కూల్చడం కరెక్టా కాదా? మీరు చెప్పండి. ఏది గనిపేట ఆక్రమించడం మంచిదని చెప్పండి, అభ్యంతరం లేదు. హిమాయత్ ఆక్రమించడం మంచిదని చెప్పండి, అభ్యంతరం లేదు. ప్రతి చెరువును ఆక్రమించడమే మంచిది, అదే నగర నిర్మాణం, అదే హైదరాబాద్ నగర అభివృద్ధి అని చెప్పండి, అభ్యంతరం లేదు. ప్రజలు నిర్ణయించుకుంటారు. లేదు ఎక్కడన్నా పేద మధ్యతరగతి ప్రజలకు అన్యాయం జరిగితే అది మాట్లాడితే కరెక్ట్, ఖచ్చితంగా అది కరెక్ట్. ఇప్పుడు ఒక బుల్డోజర్ రాజ్యం అనేది అప్పుడు వస్తుంది. కానీ ఒక స్పష్టత మీరు చెప్పాల్సింది ప్రతిపక్షాలు ఏంటంటే, అసలు ఈ హైడ్రా అనే వ్యవస్థ పెట్టడం కరెక్టా కాదా? FTLలో బఫర్ జోన్లో నిర్మాణాలు ఉన్నటువంటి అక్రమ కట్టడాలు, అక్రమ నిర్మాణాలున్న వ్యాపారుల, పారిశ్రామికవేత్తల, రాజకీయ నాయకుల, ఉన్నతాధికారుల విలాసవంతమైన వ్యవహారాల్ని కూలగొట్టాలా వద్దా అక్రమమైతే? దీనికి క్లారిటీ ఉండండి. ఇక పేద మధ్యతరగతి అక్కడ క్లారిటీ ఉంది, కూలగొట్టకూడదే, అది అనుమానమే లేదు, దాంట్లో డిస్ప్యూట్ ఏం లేదు కదా. ఇక పోనీ ఇక నుంచైనా అక్రమ నిర్మాణాలు జరగాలా వద్దా? చెరువులు కాపాడాలా వద్దా? బఫర్ జోన్లో FTLను కాపాడాలా వద్దా? దీనికి ఆన్సర్ చెప్పండి. ఇందులో సింపుల్ ఉన్నాక ఎందుకు ఇది కాంప్లికేట్ చేసుకుంటున్నాం? లేదు, ఈ పాలసీ ఒకసారి అయ్యాక అంటే పేద మధ్యతరగతి ప్రజలు వదిలేయండి, బడా బాబుల్ని నిర్మాణాలు కూల్చండి అన్న పాలసీ ఉండాలన్నది నా థీరీ. ఇది కరెక్ట్ అనుకుంటే ఇక ఆ బడాబాబుల మధ్య కూడా వివక్ష చూపారనుకోండి, ఇంకో పలానా బడాబాబుకు కూల్చి ఇంకోని వదిలేశారు. KTR ఫామ్ హౌస్ మీదకి వెళ్ళి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ పోలేదు. అప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిద్దాం, అయ్యా రెండింటికి వెళ్ళండి అని. కానీ ఇప్పుడు మీరు గమనించండి మీడియాలో స్టేట్మెంట్లు, ఇదెందుకు చేయలేదు అంటున్నారు తప్ప ఇది చేస్తున్న రైటర్ రాంగ చెప్పడం లేదు. అదెందుకు చేయలేదు, ఇంకా దాన్ని ఎందుకు వదిలేశారు, దీన్ని ఎందుకు వదిలేశారు? అయ్యా వదిలేసిన దాన్ని అడుగుదాం, చేస్తున్నది రైటర్ రాంగ చెప్పండి అంటే అది చెప్పడం లేదు. అసలు నువ్వు చాక్లెట్ ఎందుకు తిన్నావు అంటే వాడు తినలేదా చాక్లెట్, ఇంకో వీడు తినలేదా, ఇంకో వాడు తింటే నువ్వు ఏమనలేదు, అన్నయ్య తింటే ఏమనలేదు, అక్కయ్య తింటే ఏమనలేదు. అరే నువ్వు తిన్నవా లేదా తప్ప అది పక్క పెట్టు. రవిశంకర్ తినలేదా, కెమెరామెన్ తినలేదా, అదేం రాజకీయం అండి? తింటే ఎవరు తిన్నా చాక్లెట్ ఆరోగ్యానికి మంచిది అంటే ఆరోగ్యానికి మంచిది కాదు. అది రవిశంకర్ తిన్నా మంచిది కాదు, నాగేశ్వర్ తిన్నా మంచిది కాదు, కెమెరామెన్ తిన్నా మంచిది కాదు. కానీ నాగేశ్వర గారు మీరు చాక్లెట్లు ఎక్కువ తింటున్నారని మీరు నన్ను అడిగారు అనుకోండి, నేనే తింటానా, మీరు తింటలేరా, కెమెరామెన్ తింటలేడా, వాళ్ళు తింటలేరా, నేను చాక్లెట్ తిన్నప్పుడు అంటావా అంటే ఏమని లాజిక్ లేదు కదా. చాక్లెట్ అంటూ తినడం మంచిది కాదు, ఎక్కువ తక్కువ తింటే అనారోగ్యం మంచిది, అది ఆరోగ్యం. అందువల్ల ఆ కూల్చడం పైన క్లారిటీ చెప్పకుండా ఇవన్నీ ఎందుకు, డొంక తిరగడం ఎందుకు? సూటిగా చెప్పండి. ఏ చెరువులు కాపాడాలా వద్దా? బి చెరువులు కాపాడే సమయంలో హైడ్రా లాంటి వ్యవస్థ అవసరమా కాదా? సి కూల్చేటప్పుడు మధ్యతరగతి పేద ప్రజలు వదిలేసి బడాబాబుల సంగతి తేల్చాలా వద్దా? డి ఎక్కడైనా బడాబాబుల్ని వివక్షపూరితంగా ఒకరి మీద వెళ్ళి ఇంకోరి మీద వెళ్ళకపోతే చెప్పండి. ఈ 4 ఇంత క్లారిటీ ఉండగా దీన్ని అడిదిప్పి కాంప్లికేట్ చేసుకునేందుకండి.